కారణం ప్రపంచం చాలా స్పీడ్గా పోతా ఉంది. భారతదేశం ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం, అందులోనూ తెలంగాణ పరిపూర్ణంగా వ్యవసాయ రాష్ట్రం. ఈ సదస్సుల వల్ల ఇప్పుడే జేడీ గారు చెప్తా ఉండే మార్నింగ్ నుంచి వివిధ సైంటిస్టులు, అధికారులు పశువు మీద అవగాహన కలగజేసినారని, ఆర్గానిక్ ఫార్మింగ్ మీద, మ్యాంగో ఫార్మింగ్ మీద అవగాహన చేసినారని. దీనివల్ల జరిగే లాభము తక్కువ వ్యయంతో, తక్కువ శ్రమతో ఎక్కువ రాబడి చేయడానికి ఈ ఆధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. మనం చూసాం, ఒకటి వీల్ ఇన్వెంట్ కాకముందు మన పూర్వీకులు ఎంత శ్రమ పడేవారు. వీల్ ఇన్వెన్షన్ అయిన తర్వాత ప్రతిదీ వీల్ ద్వారా నడుస్తూ ఉంది. ప్రతి యంత్రం వీల్ ద్వారా నడుస్తారు. మానవుని శ్రమ తగ్గి యాంత్రిక శ్రమ పెరగడం వల్ల మనకు ఉత్పత్తి రావడమే కాకుండా రకరకాల ఇన్నోవేటివ్ క్రాప్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా వియత్నాం, నేను మంత్రి గారికి చెప్పాను, ఆదర్శ రైతులంతా కూడా వియత్నాం, మలేషియా లాంటి దేశాలకు తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు, అక్కడ వాడుతున్న అధునాతన పరిజ్ఞానం, వారు వాడుతున్న అగ్రికల్చర్ మెథడ్స్ గురించి అవగాహన చేసే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారితో నేను, సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడతాం. రైతుని విదేశాలకు తీసుకెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న వ్యవసాయం గురించి అవగాహన జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను అధికారులకు కూడా చెప్పేది, మీరు కూడా రైతులతో మమేకం కావాలి. ఈ టెక్నాలజీ గురించి, మారుతున్న పరిస్థితులు, స్థితిగతుల గురించి ఎప్పటికప్పుడు రైతులకు వివరిస్తూ ఉండాలి. వారికి కూడా పరిజ్ఞానం పంచాలి. కొత్త టెక్నాలజీ, కొత్త పరిజ్ఞానంతో, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, తక్కువ సమయము, తక్కువ వ్యయంతో ఎక్కువ ఈళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని పరిపూర్ణంగా అవగతం చేసుకొని దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నం చేయాలి. రైతులు కష్టపడతారు, శ్రమ పడతారు, తుదకి దేవుడి మీద ఆధారపడతారు ఈళ్ళు ఎంత అనేది. దాని బదులు కష్టపడేటప్పుడే కొత్త హంగులతో కొత్త టెక్నాలజీ ఉపయోగించుకుంటే మంచిగా ఈళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఫెర్టిలైజర్స్ తక్కువ వాడే ప్రయత్నం చేయండి. ఫెర్టిలైజర్స్ వాడకంలో భారతదేశం చాలా అగ్రగామిగా ఉంది. కెమికల్స్ వాడకంలో భారతదేశం అగ్రగామిగా ఉంది. కొంత ఈల్డ్ తక్కువ వస్తుండొచ్చు, కానీ ఈ కెమికల్స్ ప్రభావం వల్ల భవిష్యత్ మానవాళికే ప్రమాదము. మన తర్వాత వచ్చే మన పిల్లలకి విఘాతం కలిగే అవకాశం ఉంది. కొత్త పరిజ్ఞానం వాడండి, కానీ కెమికల్స్తో కూడిన ఫెర్టిలైజర్స్ని ఎంత తక్కువగా వాడితే అంత మంచిదనేది ఒకటి మీరు మధ్యలో పెట్టుకొని పోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సదస్సు దీన్ని ఉపయోగించుకోవాల్సిన రైతులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులు, కమిషన్ సభ్యులు ఇక్కడ ఉన్నారు, ఇంకా పిలవండి. రేపు అధిక సంఖ్యలో రైతులు పాల్గొనే విధంగా పిలవండి. రేపు నాకు తెలిసి వైస్ ఛాన్సలర్స్ కూడా వస్తూ ఉన్నారు. పొద్దున్నే జానయ్య గారు మాట్లాడినారు నాతో, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. రేపు వస్తూ ఉన్నాను మాట చెప్పడం జరిగింది. రేపు ఇంకా చాలా సైంటిస్టులు, పెద్దలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా రైతుల్ని పోగు చేసే ప్రయత్నం చేయాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఉండాలి. గంగాధర్ గారు, మీరు మంచి పొజిషన్లో ఉన్నారు. కమిషన్ సభ్యులు అంటే చిన్నది కాదు, అందులో అగ్రికల్చర్, వ్యవసాయం అనేది మనకు సుదర్శన్ రెడ్డి గారికి అయితే ప్రాణం వ్యవసాయం. సుదర్శన్ రెడ్డి గారు ప్రాణం కాబట్టే ఇవాళ ప్యాకేజ్ 2021-22 అంకురార్పణ జరిగింది. ఎంటబడి దానికి డబ్బులు తీసుకొచ్చినటువంటి సందర్భం ఆ రోజు. దురదృష్టవశాత్తు అవగాహన లేని ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి ఆ ప్యాకేజీని నడిచే విధంగా ప్రయత్నం చేసినారు. మెడికల్ కళాశాల కూడా వారు చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాలతో అవకాశము రావడం గొప్ప కాదు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప. సుదర్శన్ రెడ్డి గారికి మెడికల్ మంత్రిగా అవకాశం వస్తే మెడికల్ కళాశాల తెచ్చినారు. ఇరిగేషన్ మంత్రిగా ఆనాడు చాలా కెనాల్స్ ఆధునికం చేయడంతో పాటు ప్యాకేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. మాకు చిత్తశుద్ధి ఉంది, మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నిజామాబాద్ జిల్లా నిన్న చెప్పాను నేను
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను నిన్న చెప్పింది